నేచురల్ స్టార్ నాని తన 32వ చిత్రం హిట్ ద థర్డ్ కేసులో మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నానితో కలిసి ప్రశాంతి తిప్పినేర్ నిర్మిస్తున్నారు. హిట్ ఆఫీసర్గా నాని క్యారెక్టర్ను పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్రిప్పింగ్ గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను సెప్టెంబర్ 13న హైదరాబాద్లో ప్రారంభించారు. ఇందులో నాని అర్జున్ సర్కార్ అనే అధికారిగా నటిస్తున్నాడు. దీనికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ 2025 మే 1న విడుదల కానుంది. శోభితా ధూళిపాల, రాజీవ్ సిద్ధార్థ ప్రధాన పాత్రలో పోషించిన సినిమా లవ్ సితారా. జీ5 ఓటీటీలో ఈ సినిమా ఈ నెల 27 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. వందనా కటారియా దర్శకత్వం వహించిన లవ్ సితారాలో సోనాలి కులకర్ణి, జయశ్రీ వర్జినియా, రోడ్రిగ్, సంజయ్ భాటానియాని, తమరా డిసౌజా, రిజుల్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. భావోద్రేగాల కలయికలో ఈ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కినట్టు అర్థమవుతోంది. స్వాతంత్ర్య భావాలు ఉన్న ఇంటీరియర్ డిజైనర్గా శోభితా ధూళిపాల, చెఫ్గా రాజీవ్ సిద్ధార్థ్ నటించారు. వీరిద్దరి వివాహానికి ముందు రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలేమిటి, వీటిని వీరు ఎలా పరిష్కరించారన్నదే చిత్రకథ. ప్రముఖ నిర్మాత టీవీ విశ్వప్రసాద్, దర్శకుడు సుకుమార్ బోరెడ్డితో కలిసి డాక్టర్ సింధూరెడ్డి నిర్మించిన సినిమా నరుడి బ్రతుకు నటన. శివకుమార్, రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవ రాఘవ ఇందులో కీలక పాత్రలు పోషించారు. రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి గ్లింప్స్ విడుదలైంది. మూవీ రిలీజ్కు ముందే దాదాపు 60కి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. తాజాగా ఈ సినిమా నుండి చెప్పలేని అల్లరేదో అంటూ సాగే ఓ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను చిత్రం రచించగా అనంత్ ఆలపించారు. లోపెస్ ఇచ్చిన మెలోడియన్ ట్యూన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. అతి త్వరలోనే ఈ మూవీ జనం ముందుకు రానుంది. కార్తీ, అరవింద్ స్వామి కీలక పాత్రలు పోషించిన సినిమా సత్యం సుందరం. 96 మూవీ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో హీరో సూర్య, జ్యోతికా దీనిని ప్రొడ్యూస్ చేశారు. తాజాగా ఈ మూవీ నుండి టీజర్ను విడుదల చేసి ప్రమోషన్స్కు మేకర్స్ శ్రీకారం చుట్టారు. ఈ టీజర్ కార్తీ, అరవింద్ స్వామి రెండు వరల్డ్స్ని ప్రజెంట్ చేసింది. వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ హైలైట్గా ఉంది. వీరిద్దరూ డిఫరెంట్ లైఫ్ స్టైల్లో ఆకట్టుకున్నారు. కార్తీ అమాయకత్వంతో కూడిన రస్టిక్ క్యారెక్టర్ చేస్తే అరవింద్ స్వామి రిజర్వ్డ్, అర్బన్ పర్సనాలిటీగా కనిపించారు. ఈ సినిమాలో శ్రీదివ్య, స్వాతి కొండే, దేవదర్శిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు గోవింద్ వసంత నేపథ్య సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ను సెప్టెంబర్ 28న ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఇంటి గుట్టు 1958లో వచ్చిన బ్లాక్ బస్టర్. అదే టైటిల్తో ఆ సినిమా వచ్చిన 26 ఏళ్లకు చిరంజీవి ఇంటి గుట్టు తెరకెక్కింది. ఈ చిత్రంలో చంద్రమోహన్ మరో నాయకుడు. చిరంజీవికి జోడీగా నళిని నటించగా చంద్రమోహన్కు జంటగా సుహాసిని కనిపించారు. ఈ చిత్రానికి కె. బాపయ్య దర్శకత్వం వహించారు. వర్మ ప్రొడక్షన్స్పై తెరకెక్కిన ఈ చిత్రానికి 1964 నాటి ఎంజీఆర్ తమిళ చిత్రం పనక్కార కుటుంబం ఆధారం. తమిళంలో టిఆర్ రామన్న దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం తరువాత హిందీలో హంజోలీగా, కన్నడలో భలే హుడుగగా రీమేక్ అయింది. ఈ చిత్రాలకు కూడా రామన్న దర్శకత్వం వహించారు. చక్రవర్తి స్వరకల్పనలో తెరకెక్కిన ఇంటి గుట్టు 1984 సెప్టెంబర్ 14న విడుదలైంది. ఈ చిత్రానికి వారం ముందంటే సెప్టెంబర్ 7న విడుదలైన బాలకృష్ణ మంగమ్మ గారి మనవడు అప్పటికే ఘన విజయం సాధించి ఉండడంతో ఈ సినిమా అంతగా అలరించలేకపోయింది. ఈ సినిమాతోనే బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి బాక్సాఫీస్ వార్ మొదలైందని చెప్పవచ్చు. అంటే బాలయ్య, చిరంజీవి బాక్సాఫీస్ వార్ 40 ఏళ్లుగా సాగుతోందని భావించవచ్చు.